జై శ్రీరామ్. వాల్మీకి రామాయణం ఒక సర్వోత్కృష్టమైనటువంటి ఒక మహాకావ్యం. ఇది కేవలం ఆ శ్రీరామచంద్ర ప్రభు యొక్క అవతార లీలా విశేషాలని తెలిపేటటువంటి ఇతిహాసం మాత్రమే కాదు, ఒక సాధారణ మానవుడు తనని తాను బాహ్య ప్రపంచంలో ఎలా ఆవిష్కరించుకోవాలో తెలిపేటటువంటి ఒక మహాకావ్యం ఈ రచన. దీన్ని ప్రారంభించేటప్పుడే మొట్టమొదటి అధ్యాయంలోనే చెబుతారు, శ్రీరామ శరణం సమస్త జగతాం రామం వినా కా గతి రామేణ ప్రతిహన్యతే కలిమలం రామాయ కార్యం నమః రామాత్రస్యతి కాలభీమభుజగో రామస్య సర్వం వసే రామే భక్తిరఖండితా భవతు మే రామత్వమేవాశ్రయః. ఈ సమస్త జగత్తుకి కూడా ఆ శ్రీరామచంద్ర ప్రభువే మనకి శరణం. అలాగే స్వర్గం నరకం అని ఏమున్నాయో మనకి తెలియనప్పటికీ ఇవి ఆ స్వామివారి యొక్క కరుణ మాత్రమే. సమస్త కార్యాలని కూడా మనకి దగ్గరుండి నడిపించేటటువంటి వాడు ఆ శ్రీరామచంద్ర ప్రభువుగా శ్రీమద్ రామాయణంలో చెప్పబడింది. అలాగే నీవు ఎప్పుడైతే కనుక ఆ శ్రీరామచంద్ర ప్రభువుని నిరంతరము నీవే స్వామి అని ఎప్పుడైతే అనుకున్నావో, సమస్త కార్యాలని కూడా దిగ్విజయంగా దగ్గరుండి నడిపించగలిగేటువంటి శక్తిని మనకి స్వామివారు ప్రసాదిస్తారు. ఈ రామాయణంలోని అంతర్గత భావాలన్నింటినీ కూడా గోవిందరాజయ్య వ్యాఖ్యలతో సహా వారానికి ఒక 3-4 పంక్తులలో మనం చెప్పుకుంటూ ఉందాం. జై శ్రీరామ్.